హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొబైల్ ఓల్డ్ బ్యాటరీస్ని యూజ్ చేసి పవర్ బ్యాంక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికోసం నేను 3 బ్యాటరీస్ని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను అండి. సో ఇది వచ్చేసి ఎంఐకి సంబంధించిన 3000 mAh బ్యాటరీ అండి. అలాగే ఇది ఇంటెక్స్ సంబంధించిన 1800 mAh అండి. అలాగే ఇది వచ్చేసి 2000 mAh అండి. మీకు దగ్గరగా 7 సంబంధించిన 7000 యాంపియర్కి సంబంధించిన బ్యాటరీని అయితే బ్యాకప్ చేసి మనం ఈ ఛార్జింగ్ మాడ్యూల్తో మనం పవర్ బ్యాంక్ని అయితే తయారైతే చేద్దాం. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు కొనుగోలు అయితే చేయండి. ముందుగా మనం ఈ బ్యాటరీ యొక్క ప్లస్ మైనస్ టెర్మినల్స్కి మనం వైర్స్ని అయితే ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మైనస్ అని ఉంది, ఇక్కడ బ్లాక్ని కనెక్ట్ చేశాను. ఇటు సైడ్ వచ్చేసి ప్లస్ ఉంది, ఇక్కడ రెడ్ని కనెక్ట్ చేశాను. అలాగే ఈ బ్యాటరీలో కూడా మనకు ఇటు సైడ్ ప్లస్ అండి. సో ఇక్కడ రెడ్ కనెక్ట్ చేశాను. ఇటు సైడ్ వచ్చేసి మైనస్. సో ఇక్కడ మనం మైనస్ బ్లాక్ వైర్ని అయితే కనెక్ట్ అయితే చేస్తాం. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటరీస్ అన్నీ కూడా ప్లస్లు అన్నీ ఒకే వైపు వచ్చే విధంగా ఇలా జోడించుకోండి. సో ఇక్కడ మనం ప్లస్ వైర్స్ 3 కూడా కలిపేయండి. ఇలా ప్లస్లన్నీ కూడా మనం ఒకే చోట కలుపుకోవాలి. అదేవిధంగా మనం దీంట్లో ఉన్న 3 మైనస్ వైర్లను కూడా కలిపేయండి. ఇది ప్యారలల్ కనెక్షన్ అండి. ఎప్పుడైనా సరే మనం వోల్టేజ్ 3.7 వోల్ట్స్ రావాలి కనుక మనం ఈ విధంగా ప్యారలల్లో కనెక్ట్ చేసి వైర్స్ని అయితే జాయింట్ అయితే చేసాం. సో ఇప్పుడు ఒకసారి మనం మల్టీమీటర్ మీద వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. పవర్ బ్యాంక్ ఏదైనా సరే ఇన్పుట్ వోల్టేజ్ 5 వోల్ట్స్ కంటే పెద్ద బ్యాటరీస్ ఏవి కూడా కనెక్ట్ అయితే చేయకూడదు. మనం ప్రజెంట్ మొబైల్ బ్యాటరీని కనెక్ట్ చేసాం కనుక ఇది 3.7 వోల్ట్స్ సంబంధించిన బ్యాటరీస్ అండి. చూడండి, మనకు వోల్టేజ్ వచ్చేసి 3.98 అంటే మన బ్యాటరీస్ అన్నీ కూడా ఫుల్ ఛార్జ్లో ఉండటం వల్ల 4 వోల్ట్స్ దగ్గర చూపించింది. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత పవర్ బ్యాంక్ యొక్క కేస్ అండి. ఇది ఓల్డ్ ప్రోడక్ట్. దీంట్లో నేను ఈ సర్క్యూట్ని బిగిస్తాను. అలాగే బ్యాటరీస్ కదలకుండా ఉండటం కొరకు 2-వే ప్లాస్టర్ కానీ ఏదైనా రబ్బర్కి సంబంధించిన ఏవైనా ఐటమ్స్ ఉంటే స్పాంజ్ టైపు యూజ్ చేయండి. అలాగే బ్యాటరీకి మధ్య కొంచెం గ్యాప్ ఉండే విధంగా ప్లాస్టర్లో ఏదో వేసుకోండి. ఎందుకంటే దీంట్లో టెంపరేచర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ టెంపరేచర్ కంట్రోల్ అవ్వాలంటే బ్యాటరీకి గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ మనం ప్లస్ మైనస్ వైర్స్ని ఈ సర్క్యూట్కి అయితే సాల్టింగ్ అయితే చేయాలండి. ఇక్కడ మనకు బ్యాటరీ ప్లస్ ఉన్న చోట ఈ రెడ్ వైర్ని కనెక్ట్ చేయాలి. బ్యాటరీ మైనస్ ఉన్న చోట ఈ బ్లాక్ వైర్ని అయితే ఇక్కడ సాల్టింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ బ్యాటరీ ప్లస్, ఇక్కడ బ్యాటరీ మైనస్ 2 వైర్లు కనెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ వైర్ వచ్చేసి ఈ బ్యాటరీస్ యొక్క ప్లస్ కనెక్ట్ చేయండి. అలాగే ఈ మైనస్ వైర్ వచ్చేసి ఈ బ్యాటరీ యొక్క బ్లాక్ వైర్స్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్ మాత్రం చూసుకోండి. వైర్స్ మాత్రం రివర్స్ అయితే మీకు సర్క్యూటు బ్యాటరీస్ కూడా కాలిపోయే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు మనకు ఓల్డ్ సంబంధించిన 2 వోల్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ వోల్ట్స్కి అయితే వీటిని కనెక్ట్ అయితే చేద్దాం. సో ముందుగా ఒకసారి మనం దీన్ని అయితే టెస్ట్ చేద్దామండి, పవర్ బ్యాంక్ ఛార్జ్ అవుతుందా లేదా. పవర్ బ్యాంక్ యొక్క యూఎస్బి పోర్ట్కి వైర్ని కనెక్ట్ చేయండి, ఛార్జింగ్ కేబుల్. అలాగే ఈ కేబుల్ వచ్చేసి ఇది చూడండి, ఈ కేబుల్ వచ్చేసి మన మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేద్దాం. సో మనకు ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఒక రెడ్ ఎల్ఈడి వెలుగుతూ ఉందండి. ఈ విధంగా మనం మొబైల్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మనం యూజ్ చేసిన బ్యాటరీస్ అన్నీ కలిపి 7000 mAh అండి. అలాగే మీకు బ్యాటరీలో పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది, 75% అండి. ఈ విధంగా మనం పవర్ బ్యాంక్ని అయితే తయారు చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనం పవర్ బ్యాంక్లో ఉన్న బ్యాటరీస్ని ఛార్జ్ చేయాలంటే
ఇదే సర్క్యూట్ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చండి. దానికోసం మనం కింద పోర్ట్లో ఒక మినీ యూఎస్బి పోర్ట్ ఉంది కదా, దీంట్లో మనం యూఎస్బి మినీ పోర్ట్ని వైర్ని కనెక్ట్ చేయండి. ఓకే, అలాగే ఇప్పుడు దీన్ని మనం మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేయండి. దీన్ని తీసుకుని వెళ్ళి 240 volts పవర్ సాకెట్కి కనెక్ట్ చేయాలి. చూడండి, మనకి ఇక్కడ ఎల్ఈడి అనేది వెలుగుతూ ఉంది, రెడ్ ఎల్ఈడి. మనకు ఛార్జ్ అయ్యే టైం ఇలా ఇండికేటర్ అయితే వెలుగుతూ ఉంటుందండి. ఈ విధంగా మనం పవర్ బ్యాంక్లో ఉన్న బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మనం వైర్స్ రిమూవ్ చేయగానే దీని ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోయింది. సెవెంటీ 75% అయితే ఛార్జ్ ఉందండి. ఈ విధంగా మీరు మొబైల్ని ఈ విధంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.